BC న్యూస్ కి స్వాగతం. ఇటీవల థాయిలాండ్లోని బ్యాంకాక్లో జరిగిన ఏషియా కప్ ఉమెన్స్ బేస్బాల్ పోటీలలో ఇండియా సెకండ్ స్థానంలో సిల్వర్ మెడల్ సాధించింది. ఈ పోటీలలో ఇండియా తరపున నెల్లూరుకు చెందిన హేమలత మంచి ప్రతిభ కనబరిచి సిల్వర్ మెడల్ సాధించింది. చిన్న వయసు నుండే బేస్బాల్, సాఫ్ట్బాల్ క్రీడల పట్ల ఆసక్తి ఉండడంతో ఇప్పటికి జాతీయ స్థాయిలో ఇండియా తరపున ఆడి 10 మెడల్స్ సాధించింది. నేషనల్ స్థాయి పోటీలలో నెల్లూరుకు చెందిన హేమలత సిల్వర్ మెడల్ సాధించడం ఎంతో గర్వకారణం. ప్రపంచ స్థాయిలో పాల్గొని సిల్వర్ మెడల్ సాధించినందుకు నెల్లూరులోని అల్లీపురంలో హేమలతను బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు శాలువా బొకేలతో ఘనంగా సన్మానించారు. సందర్భంగా హేమలత మీడియాతో మాట్లాడుతూ దేశం కాని దేశం థాయిలాండ్లోని బ్యాంకాక్లో ఏషియా కప్ ఉమెన్స్ పోటీ ఇండియా తరపున పాల్గొని సిల్వర్ మెడల్ సాధించినందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు. తన ప్రోత్సహించిన తల్లిదండ్రులకు మా అకాడమీ చైర్మన్ మల్లికార్జున రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. తాను మల్లికార్జున రెడ్డి ప్రోత్సాహంతోనే ఇంత విజయం సాధించానని, త్వరలో చైనాతో రాబోయే పోటీలలో ఇండియా తరపున పాల్గొని విజయం సాధిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బేస్బాల్ అసోసియేషన్ సెక్రటరీ మల్లికార్జున రెడ్డి, స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పి హేమలత. నేను డిప్లొమా కంప్లీట్ చేశాను. నేను సాఫ్ట్బాల్, బేస్బాల్ రెండు ఒక 7th క్లాస్ నుంచి ఆడుతున్నాను. దాదాపుగా 20 నేషనల్స్ పైగా మెడల్స్ ఉన్నాయి. ఇంతకుముందు లాస్ట్ టోర్నమెంట్ రీసెంట్గా ఇండియా టీం తరపున బ్యాంకాక్లో థాయిలాండ్లో జరిగిన టోర్నమెంట్ ఇండియాకి 2nd మెడల్ వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా కష్టపడ్డాను దీనికోసం. మా అమ్మ వాళ్ళు చాలా కష్టపడ్డారు, చాలా సపోర్ట్ చేశారు నన్ను. దానికి కారణం ముఖ్యంగా మా సెక్రటరీ సార్ గారు మల్లికార్జున రెడ్డి గారు నన్ను బాగా సపోర్ట్ చేశారు. నన్ను అంత దూరం తీసుకెళ్ళి దేశం చాలా దూరంగా తీసుకెళ్ళి నన్ను చాలా బాగా చూసుకున్నారు. టోర్నమెంట్ అంతా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఫస్ట్ టైం ఉమెన్స్ టీం బేస్బాల్ 2nd ప్లేస్ రావడం చాలా గర్వకారణంగా ఉంది. అందులో నేను ఉండడం ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వరల్డ్ కప్లో చైనా పార్టిసిపేట్ చేస్తుంది. ఆగస్టు కానీ జరుగుతుంది. దాంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తాను చైనాలో. నాకు ఆర్థిక సమస్యల వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. గవర్నమెంట్ తరపున ఏమైనా నాకు సహాయం చేస్తే నాకు ఫ్యూచర్లో నాకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. నేను ఆంధ్రప్రదేశ్ బేస్బాల్ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్నాను. అలాగే ఇండియన్ ఫెడరేషన్లో కూడా వైస్ ప్రెసిడెంట్గా ప్రస్తుతానికి విధులు నిర్వర్తిస్తున్నాను. హేమ వెరీ మచ్ టాలెంటెడ్ గర్ల్. ఈ అమ్మాయి దాదాపుగా ఒక 20 నేషనల్స్ ఇండియా లెవెల్ ఆడి ఒక 10-15 మెడల్స్ కూడా సాధించింది. మొన్న కూడా ఈ మధ్య రీసెంట్గా థాయిలాండ్ దేశంలోని బ్యాంకాక్లో జరిగినటువంటి ఏషియా కప్ ఉమెన్ క్వాలిఫైర్ పోటీల్లో ఇండియా తరఫున మంచి ప్రతిభ కనపరిచి నిన్న సిల్వర్ మెడల్ గెలవడానికి చాలా దోహదపడింది. సౌత్ ఇండియాలో ఈరోజు కేరళ, ఆంధ్రప్రదేశ్లో హేమ అంటే అందరికీ తెలిసిపోయింది. కాబట్టి అమ్మాయికి వాళ్ళ అమ్మ వాళ్ళు అందరూ కూడా, ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా ప్రోత్సాహించారు. మేము కూడా మా కాలేజీ తరఫున కూడా అమ్మాయిని ప్రోత్సహించాము. భవిష్యత్తులో
ఈ అమ్మాయికి గవర్నమెంట్ కూడా ప్రోత్సహిస్తే ఇంకా మంచి మంచి మెడల్స్ తెచ్చి మన రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తెచ్చుద్ది అని నేను ఈ అమ్మాయికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.